Afternoon, all of you, ma. So today, in the last class, we have seen the alkanes, its preparation, and its physical properties. So today, we are going to discuss about the conformations of the alkanes. We have already learned what are the different types of conformations of ethane and butane. Today, we will have a detailed study of these conformations. Now, how conformations they are formed? By the rotation of the carbon-carbon single bond, we get the different conformations. Now, actually here, the dihedral angle, it is an important stereochemical parameter actually, much more than the bond length and bond angle, which we call it as the structural parameters. Now, if you take when an ethane molecule rotate about its carbon-carbon bond, when an ethane molecule rotate about its carbon-carbon bond, actually we have seen in the last class itself that two extreme conformations can result. Carbon-carbon bond length లో మనం ఈథేన్ అంటే ఏమన్నాం, ఫార్ములా ఏముంటుంది? ఈథేన్ అంటే C2H6 అనేది ఫార్ములా. C2H6 is the formula for ethane. ఇక్కడ ఏమవుతుంది, కార్బన్ ఒక్కొక్క కార్బన్ చుట్టూ మనకి హౌ మెనీ హైడ్రోజన్స్ ఆర్ ప్రెసెంట్? 3 హైడ్రోజన్స్ ఆర్ ప్రెసెంట్. 3 single bonds with sigma bonds. ఇంకో కార్బన్కి కూడా we are having 3 hydrogens with the 3 sigma bonds. ఈ కార్బన్ మధ్యలో ఏదైతే సింగిల్ బాండ్ ఉందో దాన్ని మనం రొటేట్ చేయొచ్చు అనమాట. రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, వి గెట్ డిఫరెంట్ కాన్ఫర్మేషన్స్. అంటే మనకి ఆ నంబర్ ఆఫ్ కార్బన్స్, నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్లో ఎటువంటి మార్పు ఉండదు. ఎక్కడ మార్పు వస్తుంది? ఇట్స్ పొజిషన్. ఆ ప్లేస్ అనేది అక్కడ ఏమవుతుంది, కార్బన్ ఇలా రొటేట్ చేసినప్పుడు ఆ పొజిషన్ అనేది దాంట్లో మనకి చేంజ్ అనేది వస్తుంది. సో ఏమవుతుంది అంటే when we rotate this carbon single bond, what happens? We get two conformations in ethanes mostly. ఏ conformations మనకి staggered conformation అని, and we get an eclipsed conformation. We get two conformations, one is staggered conformation and the eclipsed conformation. Actually an infinite number of conformations between these two extremes are also possible. అంటే ఇది మెయిన్ కాన్ఫర్మేషన్స్ అనమాట. ఈ రెండింటి మధ్యన మళ్ళీ ఎన్నో కాన్ఫర్మేషన్స్ ఉండొచ్చు. నౌ లెట్ మీ షో యూ యూజింగ్ దిస్ న్యూమెన్ ప్రొజెక్షన్ ఫార్ములా. అది మనం లాస్ట్ క్లాస్లో కూడా హ్యావ్ డిస్కస్డ్ యూ. ఏ విధంగా మనం ఈ కాన్ఫర్మేషన్స్ డయాగ్రామ్గా చూపించగలం, పేపర్లో అయినా మన బ్లాక్ బోర్డ్లో అయినా ఏ విధంగా మనం వీ కెన్ షో ఇట్ ఇన్ ది పేపర్ అనేది మనం న్యూమెన్ ప్రొజెక్షన్ ఫార్ములాలో ఏం చెప్పాము, మనము రెండు కార్బన్స్ మనం ఎలా చూపిస్తాము అంటే డినోట్ చేస్తామంటే, ముందు నుండే కార్బన్ మనం ఒక సింగిల్ డాట్ పెట్టి దాని చుట్టూ 3 హైడ్రోజన్స్ వేస్తాము. అండ్ ద బ్యాక్ కార్బన్ మనకి ఏదైతే ఉంటుందో దూరం మనకంటే ఉండే కార్బన్, దాన్ని మనం సర్కిల్తో చూపించేసి దానికి చుట్టూ 3 హైడ్రోజన్లు వేస్తాం. ఇప్పుడు ముందరుండే కార్బన్కి వెనకుండే హైడ్రోజన్స్కి మధ్య యాంగిల్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటామంటే యాక్చువల్లీ ఆ రెండు హైడ్రోజన్స్ మధ్య వచ్చే యాంగిల్స్ని వి కాల్ ఇట్ యాజ్ ది డైహెడ్రల్ యాంగిల్. ఈ యాంగిల్ ఎంత ఉంది దాన్ని బట్టి మనము అది ఎలాంటి కాన్ఫర్మేషన్ అనేది నిర్ణయిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ది డయాగ్రామ్ ఓవర్ హియర్. మీ పిక్చర్ బాగా కనపడుతుంటేనే చెప్పండి నాకు. కెన్ యూ సీ ప్రాపర్లీ? ఎస్. దీంట్లో మనం ఏం గమనిస్తున్నాం చూడండి, ఇది ఒక్క నిమిషం, ఇది మనకి ఈథేన్ యొక్క న్యూమెన్ ప్రొజెక్షన్ ఫార్ములా అనమాట. దీన్ని బాగా చూడండి. ఇక్కడ ఈ ఈథేన్లో మనకి ఏమంటే 2 కార్బన్లు ఉంటాయి మామూలుగా మనకి. అంటే ఇది ముందరుండే కార్బన్ ఇక్కడ మనకి ఒక టిప్పు, వెనకుండే కార్బన్ మనం సర్కిల్తో చూపిస్తున్నాం. ముందరుండే కార్బన్ ఒక డాట్ మాత్రమే లెక్క. ముందరుండే కార్బన్కి 3 హైడ్రోజన్లు ఉన్నాయి ఇలా, వెనకుండే సర్కిల్కి 3 హైడ్రోజన్లు ఉన్నాయి.
ఈ హైడ్రోజన్ కార్బన్ ఈ మధ్యలో యాంగిల్ ఎంత అంటే హైడ్రోజన్ వెనకుండే హైడ్రోజన్ ముందరుండే హైడ్రోజన్ పైన డైరెక్ట్గా పడింది కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాము, ఆ డైహైడ్రల్ యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ మనకి 0 డిగ్రీ. ఇక్కడ నుంచి ఈ యాంగిల్ మనం చూసామంటే ఏం లేదు, ఈ కార్బన్ నుంచి హైడ్రోజన్ ఇంకో హైడ్రోజన్ కూడా కరెక్ట్గా దీని మీద పడుతున్నది కాబట్టి ఎంత ఉంది యాంగిల్ మనకి 0 డిగ్రీ. కాబట్టి ఇలాంటి కాన్ఫర్మేషన్ ఎక్కడైతే హైడ్రోజన్ పైన హైడ్రోజన్ పడేటట్లుగా ఉంటే ముందరుండే కార్బన్ యొక్క హైడ్రోజన్ వెనకుండే కార్బన్ యొక్క హైడ్రోజన్ లైన్ మీద కరెక్ట్గా హైడ్రోజన్ పడితే దాన్ని మనం ఏమంటాం, ఎక్లిప్స్డ్ కాన్ఫర్మర్ అంటాం. ఇప్పుడు మనం దీన్ని రొటేట్ చేస్తూ పోయినామనుకోండి, ఇది కొంచెం కొంచెం రొటేట్ అంటే ఏమి 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ ఇలా రొటేట్ అవుతూ పోతే పక్కన ఎన్నో రకాలైన కాన్ఫర్మేషన్స్ వస్తూ పోతాయి మనకి. కానీ మనం కొన్ని స్పెషల్ కాన్ఫర్మేషన్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి 60 డిగ్రీస్ రొటేట్ చేసేసినాం. కార్బన్ బాండ్ని మనము 60 డిగ్రీస్ వరకు రొటేట్ చేస్తే మనకి ఇలా హైడ్రోజన్కి మధ్య దూరము కరెక్ట్గా మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట. ముందరుండే 2 హైడ్రోజన్స్ మధ్యలో వెనకుండే హైడ్రోజన్ వచ్చేటట్లుగా అయిపోతుంది కరెక్ట్గా 60 డిగ్రీస్కి. దీన్ని ఏమంటాం మనము అంటే we call it as staggered conformer where the dihedral angle is 60 degrees. Dihedral angle 0 degree ఉండేదని మనం ఏమనిన్నాము, ఎక్లిప్స్డ్ కాన్ఫర్మర్. బాగా గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ పైన హైడ్రోజన్ ప్యారల్గా ఉండి dihedral angle is 0, we call it as eclipsed conformer. Whereas when the dihedral angle reaches to 60 degrees, the distance between the 2 hydrogens is the maximum. Such conformer we call it as staggered conformer. Now here the 2 HCC planes, they are shown at which these planes intersect. Actually here it is, the dihedral angle is what we call it as 60 degrees. తర్వాత మళ్ళీ ఇంకో 60 డిగ్రీస్ మనం రొటేట్ చేసామనుకోండి, అప్పుడు మళ్ళీ ఈ హైడ్రోజన్ ఏమవుతుంది, మళ్ళీ దీనిపైకి వస్తుంది. అగైన్ వి విల్ గెట్ అన్ ఎక్లిప్స్డ్ ఫామ్. అంటే ఏమి, ఎక్కడ ఎక్లిప్స్డ్ ఫామ్ వస్తుంది, 90 డిగ్రీ దగ్గర ఎక్లిప్స్డ్ ఫామ్ వస్తుంది. మళ్ళీ 120 డిగ్రీ దగ్గర ఏమవుతుంది, మళ్ళీ మనకి మళ్ళీ we will get a staggered conformer. This goes on అన్నమాట. దీన్ని మనము ప్లాట్ చేసినామంటే ఎనర్జీ వర్సెస్ డైహైడ్రల్ యాంగిల్, 1 minute గ్రాఫ్ వేసామంటే దీనికి మనము ఇలా చూపిస్తే మీకు కనపడుతున్నదమ్మా, తిరిగిపోయినట్లు కనపడలేదు కదా, డయాగ్రామ్ స్ట్రైట్గానే కనపడుతున్నదా, ఎలా కనపడుతున్నది చేసుకోవచ్చునా, మీరు ఫోన్ రొటేట్ చేసుకొని చూసుకోగలరా, చూడండి. అదర్వైజ్ లేకపోతే నేను మళ్ళీ ఇంకో రకంగా చూపిస్తాను. ఇక్కడ నౌ ఐ థింక్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు సీ దిస్ కదా. అంటే ఈ ప్లాట్ అనేది దేనికి మధ్యలో ఉంది అంటే, we are having on the x-axis we are having the dihedral angle, on the y-axis we are having energy. Can you see now? కనపడుతున్నదా గ్రాఫ్, లేకపోతే స్ట్రైటే పెడతాను, యూ కెన్ హ్యావ్, వద్దులేండి ఇలా చూడండి. ఇప్పుడు క్లియర్గానే ఉంది కదా. సరే కొద్దిగా చూద్దాం, మనం స్ట్రైట్గానే చూద్దాము. సో లుక్ ఓవర్ హియర్. యాక్చువల్లీ ఈ ప్లాట్ మనం దేనికి మధ్యలో వేస్తున్నాము అంటే, ఎక్స్ యాక్సిస్లో మనం డైహైడ్రల్ యాంగిల్ తీసుకుంటున్నాం, ఇలా డైహైడ్రల్ యాంగిల్, వై యాక్సిస్లో ఎనర్జీ తీసుకుంటున్నాం, అండ్ వీఆర్ ప్లాటింగ్ ఎనర్జీ వర్సెస్ డైహైడ్రల్ యాంగిల్. ఇలా చేసినప్పుడు మనం గమనించండి, 60 డిగ్రీస్ దగ్గర అయితే మనకి ఏం కాన్ఫర్మేషన్ వస్తున్నది, 60 డిగ్రీ దగ్గర అయితే స్టాగర్డ్ వస్తున్నది, కనపడుతుంది కదా. 60 డిగ్రీ దగ్గర ఏమొస్తుంది మనకి కాన్ఫర్మేషన్, స్టాగర్డ్. 120 డిగ్రీ దగ్గర ఏమొచ్చింది, వెరీ గుడ్, ఎక్లిప్స్డ్ వస్తుంది. మళ్ళీ
180 డిగ్రీకి ఎంత వస్తుంది అంటే మళ్ళీ ఇంకో 60 యాడ్ చేయండి. 180 డిగ్రీకి మళ్ళీ మనకి ఏమొస్తుంది, ఇదే స్టాగర్డ్ ఇలాంటి స్ట్రక్చరే మళ్ళీ ఇక్కడ కనపడుతుంది మనకి. స్టాగర్డ్ వాళ్ళు మళ్ళీ స్ట్రక్చర్ వేయలేదు, కానీ అక్కడ ఏమొస్తుంది మనకు 180 డిగ్రీ దగ్గర స్టాగర్డ్ వస్తుంది. మళ్ళీ ఇదంతా ఈ లైన్ ఉంది కదా, ఇదంతా అంటే దగ్గరగా వస్తుంది అనమాట. అంటే పక్క నుంచి పోతూ ఉంటుంది. కరెక్ట్గా 240 డిగ్రీ వచ్చేసరికి మళ్ళీ ఏమైపోతుంది, ఎక్లిప్స్డ్ కాన్ఫర్మేషన్ వస్తుంది. అంటే మనం కార్బన్ సింగిల్ బాండ్ ఇలా తిప్పుతూ పోయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ హైడ్రోజన్స్ ఏమవుతాయి, 60 డిగ్రీ నుంచి 120 డిగ్రీకి ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ హైడ్రోజన్ దగ్గరికి వస్తూ పోతుంది. 120కి వచ్చేసరికి ఒకదాని మీద కూడా పడిపోతాయి. మళ్ళీ 121, 122 అంటే మళ్ళీ దూరం జరుగుతూ పోతుంది. కరెక్ట్గా 180 డిగ్రీ దగ్గర మళ్ళీ ఇలాంటి స్ట్రక్చర్ వచ్చేస్తుంది. దూరం హైడ్రోజన్స్, మ్యాక్సిమం డిస్టెన్స్ అంటాం దీన్ని. మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే హైడ్రోజన్కి అన్నిటికంటే ఎక్కువ డిస్టెన్స్ ఇక్కడే ఉండేది. ఏ ఫామ్లో మనకి, స్టాగర్డ్ ఫామ్. మళ్ళీ 180 నుంచి మళ్ళీ మనం కార్బన్ తిప్పుతూ పోయినామంటే మళ్ళీ దగ్గరికి వస్తాయి, మళ్ళీ ఎక్లిప్స్డ్ ఫామ్. మళ్ళీ మనకి ఏమవుతుంది, 300 డిగ్రీ ఇది గోజ్ ఆన్ అనమాట. ప్రతి 60 డిగ్రీకి మనకి ఏం కనిపిస్తుంది, ప్రతి 60 డిగ్రీకి విల్ గెట్ స్టాగర్డ్ ఫామ్, మళ్ళీ ఒకసారి ఎక్లిప్స్డ్, నెక్స్ట్ 60 డిగ్రీకి స్టాగర్డ్, మళ్ళీ నెక్స్ట్ 60 డిగ్రీకి ఎక్లిప్స్డ్. స్టాగర్డ్ ఎక్లిప్స్ ఫామ్స్ వస్తూ పోతాయి కార్బన్ చుట్టూ ఇలా రొటేట్ చేసినప్పుడు. Now, two of the remarkable conformation of ethane. What are those two conformations? Eclipsed and staggered conformation. The staggered conformations of ethane. This is the staggered conformation of ethane. They are the low energy forms. ఇప్పుడు ఎనర్జీలో చూడండి మనకి ఇలా ఉంటే మనకి ఎనర్జీ ఎలా ఉంది, మనకి ఎనర్జీలో చూడండి మనకి ఇప్పుడు ఎనర్జీ ప్రకారం చూడండి, స్టాగర్డ్కి ఎనర్జీ ఎక్కువగా ఉందా, ఎక్లిప్స్డ్కి ఎనర్జీ ఎక్కువగా ఉందా? వెరీ గుడ్. సో ఈ డయాగ్రామ్లో మనం ఎనర్జీ డిఫరెన్స్ చూస్తాం. స్టాగర్డ్ కాన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్, దే ఆర్ ది లో ఎనర్జీ ఫార్మ్స్, while the eclipsed conformation represent transition states. The energy difference between two conformers, which represents the barrier of the interconversion between two staggered conformer, it is about 3 kilocalories per mole, or we can say 12 kilojoules per mole. Thus in an alkane in general, each pair of eclipsed bonds that it contains leads to an energy cost of about 1 kilocalorie per mole. This torsional strain is primarily due to electron pair repulsion when the bonds are eclipsed. Bonds eclipsed గా ఉన్నప్పుడు what happens, electron pair repulsion ఎక్కువగా ఉంటుంది. That is why it is having more energy when compared to the staggered form. స్టాగర్డ్ ఎక్లిప్స్డ్ గానే గమనించినామంటే స్టాగర్డ్ ఫామ్లో మనకి ఎలా ఉన్నాయి, ఇవి దూరంగా ఉన్నాయి. వేరాస్ ఎక్లిప్స్డ్ ఫామ్లో హైడ్రోజన్స్ మనకి చాలా దగ్గరగా ఉంటాయి. సో వాట్ హ్యాపెన్స్, దిస్ టార్షనల్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ డ్యూ టు ది ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ వెన్ ది బాండ్స్ ఆర్ ఎక్లిప్స్డ్. అందుకనే మనకి స్టాగర్డ్ కంటే ఎక్లిప్స్డ్కి ఎనర్జీ హైగా ఉంటుంది డ్యూ టు ది ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్స్. నౌ ది యాక్టివేటెడ్ ఎనర్జీ ఫర్, అంటే మనం ఒక స్టాగర్డ్ నుంచి మనకి ఎక్లిప్స్డ్ ఫామ్ కావాలి అంటే ఎంత మనకి ఎనర్జీ డిఫరెన్స్ ఉంది, 12 kilojoules per mole డిఫరెన్స్ ఉంటుంది దీనికి దానికి మధ్యలో. ఒక స్టాగర్డ్కి ఒక ఎక్లిప్స్డ్ ఫామ్కి ఎనర్జీ డిఫరెన్స్ ఎంత ఉంది, కిలో క్యాలరీ పర్ మోల్స్ ప్రకారం అయితే 3 kilocalories per mole. How many kilocalories per mole? 3 kilocalories per mole డిఫరెన్స్ ఉంటుంది. అదే జౌల్స్లో అయితే, కిలో జౌల్స్లో అయితే 12 kilojoules per mole ఉంటుంది. Now the activation energy for rotation about the carbon bond in ethane is small. The thermal energy from the surroundings at the room temperature is sufficient to cause staggered conformations of ethane to interconvert million of times each second at room temperature. Thus the internal rotation, though not completely free but represents a rapid process, the barriers for rotations about most single bonds are in
3 to 5 kilocalories range to allow fast rotation about most single bonds at room temperature. అంటే ఇక్కడ ఎనర్జీ బ్యారియర్ అంత ఎక్కువగా లేనందువలన వాట్ హ్యాపెన్స్, వీ కెన్ ఈజీలీ రొటేట్ దిస్ అండ్ వీ కెన్ కన్వర్ట్ ది స్టాగర్డ్ ఫార్మ్ ఇంటూ ఎక్లిప్స్డ్ ఫార్మ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే స్టాగర్డ్ ఫార్మ్ ఈజ్ హ్యావింగ్ లో ఎనర్జీ వెన్ కంపేర్డ్ టు ది ఎక్లిప్స్డ్ ఫార్మ్. వాట్ ఈస్ ది ఎనర్జీ బ్యారియర్, ఎంత ఎనర్జీ డిఫరెన్స్ ఉంది అంటే we are having 3 kilocalories per mole, or we can say 12 kilojoules per mole. In the same way మనము బ్యూటేన్కి కూడా కాన్ఫర్మేషన్స్ చూపించవచ్చు. సో హియర్ we have seen the different conformations of ethane where we are having 2 carbons. Each carbon is surrounded by 3 hydrogen atoms. So mostly we are having only 2 types of conformations, what we are calling it as eclipsed conformation and the staggered conformation. Eclipsed conformations where the dihedral angle is 0 and staggered conformation where the dihedral angle is 60 degrees. So while looking at the energy diagrams, we can say that the staggered conformer has having low energy when compared to the eclipsed conformers. Now let us see for the butane. What is the formula for butane, ma? Very good, C4H12. సో ఇక్కడ మనం ఈ న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములాలో మనం 4 కార్బన్లు చూపించలేము ఒక లైన్లో. మనం కార్బన్ మాత్రమే చూపించగలం. ఆ రొటేషన్ కార్బన్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములాలో చూపించేటప్పుడు మొదటి కార్బన్ ఏదైతే ఉంటుందో డాట్ చుట్టూ మనం ఇంతకుముందు ఏం చూపించాం, 3 హైడ్రోజన్స్ చూపించేవాళ్ళం కదా. దాని బదులు ఇప్పుడు మనం అక్కడ ఏం చేస్తామంటే ఒక CH3ని చూపిస్తాం. వెనక కార్బన్కి కూడా ఇంకో CH3ని చూపిస్తాం, మిథైల్ గ్రూప్. సో ఇప్పుడు ఎన్ని కార్బన్లు అయినా చూడండి, మనకి ఈ CH3 ఒక కార్బన్, ఈ డాట్ ఉంది కదా దిస్ ఈజ్ 1 కార్బన్, ఈ సర్కిల్ ఉంది కదా దట్ ఈజ్ 1 కార్బన్, ఆ సర్కిల్కి ఇంకో CH3 ఉంది దానికి ఒక కార్బన్. సో హౌ మెనీ కార్బన్స్ నౌ? Arun, how many carbons? Very good, 4 carbons అనే. హైడ్రోజన్ చూడండి లెక్కించండి. 3 + 3 6 7 8 9 10. How many? 10 hydrogens. So is it not the formula for butane? సరిపోయిందా ఇది? ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? C4H10. Okay. So this is the C4H10 న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ దీనికి డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు మనం ఈథేన్ గురించి చూసాం, డిఫరెంట్ కాన్ఫర్మేషన్స్. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ది బ్యూటేన్. బాగా క్లారిటీగా కనపడినప్పుడు చెప్పండి. ఇప్పుడు కనపడుతున్నదమ్మా? Can you see it? సో ఇక్కడ చూడండి, ఇది ముందరుండే కార్బన్ యొక్క CH3 వెనకుండే కార్బన్ యొక్క CH3 పైన పడినప్పుడు డైహైడ్రల్ యాంగిల్ 0 ఉన్నప్పుడు దీన్ని మనం ఏమంటాము అంటే ఫుల్లీ ఎక్లిప్స్డ్ ఫామ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, CH3 పైన CH3 అంటే CH3 చాలా దగ్గరగా ఉన్నాయి ఇక్కడ. we call it as fully eclipsed form where dihedral angle is 0. ఇప్పుడు కార్బన్ సింగిల్ బాండ్ ఇలా రొటేట్ చేస్తూ పోయినామనుకోండి, అప్పుడు CH3 డిస్టెన్స్ పెరుగుతూ పోతుంది, CH3 కొంచెం దూరం వచ్చేస్తుంది. అంటే సమ్వేర్ 60 degreesకి ఈ విధంగా. అంటే ఆ CH3 నుంచి ఇది ఏమైంది, కొంచెం దూరం. ముందు ఈ CH3 ఇక్కడ ఉన్నింది, ఈ CH3 దీనిపైనే దీని వెనకాలే ఉన్నింది 0 degree కాబట్టి ఫుల్లీ ఎక్లిప్స్డ్. ఇప్పుడు మనము సింగిల్ బాండ్ని రొటేట్ చేస్తున్నాం, ఈ CH3 ఇక్కడికి చేరింది పక్కకి, అంటే 60 degreesకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు CH3 ఇక్కడ ఉంది, డిస్టెన్స్ CH3 ఇది పెరిగింది, H ఇలా ఉన్నాయి.
దీన్ని ఏమంటామంటే మనము గాష్ ఫామ్ అంటాం, వేర్ ది డైహెడ్రల్ యాంగిల్ ఇస్ 60 degrees. ఏం కాన్ఫర్మేషన్ ఇది? గాష్ అంటాం దీన్ని మనం. దెన్ అగైన్ 60 degrees అంటే 60 degrees మళ్ళీ ఈ CH3 60 అంటే ఈ హెచ్ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఈ CH3 ఈ హెచ్ ఒకదాని మీద ఒకటి పడతాయి. ఇప్పుడు ఇది ఎక్లిప్స్డ్, కానీ ఇది ఫుల్లీ ఎక్లిప్స్డ్ కాదు. ఎప్పుడు ఫుల్లీ ఎక్లిప్స్డ్ అంటాం దీన్ని మనము? CH3 ఒకే లైన్లో ఉన్నప్పుడు మనం దాన్ని ఫుల్లీ ఎక్లిప్స్డ్ అంటాం. ఇప్పుడు CH3కి పక్కన హెచ్ ఉంది కాబట్టి దీన్ని పార్షియలీ ఎక్లిప్స్డ్ అంటాం. ఎప్పుడు? డైహైడ్రల్ యాంగిల్ 120 degree ఉన్నప్పుడు. ఇంకో 60 degree తిరిగింది మనకి. ఫస్ట్ మనం 0 degree చూసాము. 0 degreeలో మనకి ఏమనింది? ఫుల్లీ ఎక్లిప్స్డ్ ఉంది. 0 degreeలో మనకి ఫుల్లీ ఎక్లిప్స్డ్. దెన్ మనం ఇక్కడికి వచ్చాము 60 degreeకి గాష్ డైహెడ్రల్ వచ్చింది మనకి యాంగిల్, గాష్ ఫామ్ అంటాం దీన్ని. తర్వాత మళ్ళీ ఇప్పుడు CH3H దగ్గరికి వచ్చింది, పార్షియలీ ఎక్లిప్స్డ్ అన్నాం. ఇప్పుడు మళ్ళీ CH3 దీనికి ఎదురుగా వచ్చేస్తుంది, ఈ CH3కి ఎదురుగా ఇంకో 60 degree తిప్పినప్పుడు ఇలా. ఇప్పుడు దీన్ని యాంటీ ఫామ్ అంటాం. CH3 యాంటీ ఎదురెదురుగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే యాంటీ ఫామ్ అంటాం. మళ్ళీ ఇంకో 60 అంటే 240 degree దగ్గర తిప్పామనుకోండి, అప్పుడు మన ఈ CH3 ఈ హెచ్ దగ్గరికి వస్తుంది. అప్పుడు దీన్ని మళ్ళీ మనం ఏమంటామంటే పార్షియలీ ఎక్లిప్స్డ్ అంటాం. మళ్ళీ ఇంకొంచెం దూరం పోతే మళ్ళీ ఇక్కడికి CH3 వస్తుంది, అప్పుడు దాన్ని మనం మళ్ళీ గాష్ ఫామ్ అంటాం. మళ్ళీ CH3 దీనిపైకి వస్తే ఫుల్లీ ఎక్లిప్స్డ్ అనేస్తాం. సో టోటల్గా మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడ? బాగా వినండి. ఒకటేమో మనకి CH3 పైన CH3 పడింది అనుకోండి, డైహెడ్రల్ యాంగిల్ 0 degree ఉన్నప్పుడు దాన్ని మనం ఫుల్లీ ఎక్లిప్స్డ్ ఫామ్ అంటాం. అలా కాకుండా CH3 కొంచెం దూరం వెళ్ళింది అనుకోండి ఇలా, దీన్ని గాష్ ఫామ్ అంటాం. తర్వాత CH3H పైకి పడింది అనుకోండి, CH3 మీద పడకుండా CH3H ఒకే లైన్లో ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని మనం పార్షియలీ ఎక్లిప్స్డ్ అంటాం. మళ్ళీ దీనిపైన CH3 ఎదురెదురుగా వచ్చినాయనుకోండి, దాన్ని మనం యాంటీ ఫామ్ అంటాం. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఫార్మ్స్. ఇప్పుడు దీన్ని మనము ఈ ఫార్మ్స్ని హౌ ఆర్ ది ఎనర్జీస్ రిలేటెడ్ టు దిస్, ఒక్కొక్క దానికి దేనికి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, దేనికి ఎనర్జీ తక్కువగా ఉంటుంది, ఇంకెందుకు అనేది చూద్దాం. ఇంతకుముందు మనం చూసాం ఏమని, స్టాగర్డ్కి అయితే ఎనర్జీ తక్కువ ఉంటుంది, ఎక్లిప్స్డ్కి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి దగ్గరగా ఉండడం వలన దెర్ ఈజ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ అనేది ఉంటుంది అని చూసాం ఈథేన్లో. అదేవిధంగా వాట్ హ్యాపెన్స్ ఇన్ ది బ్యూటేన్ అనేది చూస్తాం. హియర్ ఆల్సో వీ టేక్ ది డైహెడ్రల్ యాంగిల్ వర్సెస్ ఎనర్జీ. డైహెడ్రల్ యాంగిల్ మనం x యాక్సిస్లో, ఎనర్జీ y యాక్సిస్లో తీసుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే, నా ఇది ఏ టైప్ కాంపౌండ్ అంటే మనకి CH3 ఉన్నాయి, 1,2 డై సబ్స్టిట్యూటెడ్ ఈథేన్ లాగా తీసుకున్నాం మనం. ఈథేన్ లాగే కార్బన్ తీసుకొని దానిపైన మళ్ళీ మనం ఏం చేసినాం, CH3 యాడ్ చేసుకున్నాం. సో మనకి హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫర్మేషన్స్ ఆర్ దేర్ అంటే, ఒకటైతే ఫుల్లీ ఎక్లిప్స్డ్ కాన్ఫర్మేషన్, దెన్ పార్షియలీ ఎక్లిప్స్డ్ కాన్ఫర్మేషన్, ఫుల్లీ స్టాగర్డ్ కాన్ఫిగరేషన్, స్టాగర్డ్ అంటే అదే యాంటీగా వచ్చింది మనకి, అండ్ అనదర్ స్టాగర్డ్ కాన్ఫర్మేషన్, దాన్నే మనం ఏమన్నాం, గాష్ ఫామ్ అన్నాం. మామూలుగా కొంచెం దూరంగా CH3H దూరంగా ఉంటుంది, దాన్ని గాష్ ఫామ్ అన్నాము. CH3 యాంటీగా ఎదురుగా వస్తే ఫుల్లీ స్టాగర్డ్ అనేసినాం. ఇప్పుడు ఇక్కడ ఫుల్లీ స్టాగర్డ్, దీన్నేమో ఫుల్లీ స్టాగర్డ్ అంటాము. ఇలా దూరం CH3 పక్క నుండి దూరంగా ఉన్నాయంటే దాన్ని మనం గాష్ ఫామ్ అంటాం. అదే ఎదురుగా వచ్చినాయంటే దాన్ని ఫుల్లీ స్టాగర్డ్ ఆర్ యాంటీ ఫామ్ అంటాం మనం. ఇప్పుడు దీంట్లో చూడండి, ఎనర్జీస్ ప్రకారం చూడాలంటే ఈథేన్లో అయితే మనం ఏం గమనించినాము, ఆల్ ది స్టాగర్డ్ కాన్ఫర్మేషన్స్ ఆర్ ఈక్వలెంట్, ఒకే రకంగా ఉన్నాయి. కానీ ఇన్ బ్యూటేన్ దేర్ ఆర్ 2 డిఫరెంట్ స్టాగర్డ్ కాన్ఫర్మేషన్. ఇక్కడ ఒకే రకమైన స్టాగర్డ్ కాన్ఫర్మేషన్స్ లేవు, 2 రకాల స్టాగర్డ్ కాన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఒకదాన్ని అయితే మనము గాష్ అన్నాము, ఇంకో దాన్ని అయితే మనం ఏమన్నాము, యాంటీ ఫామ్ అన్నాం స్టాగర్డ్ని, లేదా ఫుల్లీ స్టాగర్డ్ అన్నాం. 2 రకాలైన స్టాగర్డ్, 2 రకాలైన ఎక్లిప్స్డ్ వచ్చినాయి మనకి ఇక్కడ. ఒకటేమో ఫుల్లీ ఎక్లిప్స్డ్ అంటాము, ఇంకోటేమో పార్షియలీ ఎక్లిప్స్డ్ అంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఏ ఎనర్జీస్. సో 0 degreeకి మనకి ఎలా ఉంటుంది, 0 degree డైహెడ్రల్ యాంగిల్ ఉన్నప్పుడు
దాన్ని ఏమంటాం మనము ఫుల్లీ ఎక్లిప్స్డ్ అంటాం. CH3 పైన CH3 పడేది ఫుల్లీ ఎక్లిప్స్డ్. ఈ ఫామ్ అంటే CH3 పక్క పక్కన ఉన్నది. సో దీన్ని మనం ఫుల్లీ ఎక్లిప్స్డ్ ఫామ్ అంటాం. అంటే 0 డిగ్రీ దగ్గర ఇట్ ఈస్ హ్యావింగ్ ది హైయెస్ట్ ఎనర్జీ అనమాట. ఎందుకంటే దెర్ ఈస్ అ మోర్ రిపల్షన్ బిట్వీన్ దిస్ CH3. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ది హైయెస్ట్ ఎనర్జీ వెన్ కంపేర్డ్ టు ది అదర్ ఫార్మ్స్. సో ఫస్ట్ ప్లేస్లో మనకి ఇక్కడ ఉండేది ఏంటి అంటే విత్ హై ఎనర్జీ వచ్చి ఫుల్లీ ఎక్లిప్స్డ్ ఫామ్. తర్వాత మళ్ళీ మనకి రొటేట్ చేస్తూ పోతున్నాం, ఎనర్జీ తగ్గుతూ పోతుంది. అంటే కార్బన్ సింగిల్ బాండ్ రొటేట్ చేస్తే ఎనర్జీ తగ్గుతూ పోయింది. ఈ ప్లేస్కి వచ్చేసరికి ఏం ఫామ్ వస్తుంది, దీనికి మనకి గాష్ ఫామ్ వస్తుంది. ఇలాంటి ఫామ్, ఈ గాష్ ఫామ్ ఇక్కడ ఉంది. ఎనర్జీ కొంచెము తగ్గింది కానీ మరీ ఎక్కువ తగ్గలేదు, ఎందుకంటే ఇంకా CH3 కొంచెం పక్కనే ఉన్నాయి కాబట్టి. తర్వాత మళ్ళీ రొటేట్ చేస్తున్నాం, ఎనర్జీ ఇంకా పెరుగుతూ పోతుంది, ఎందుకంటే మళ్ళీ CH3 హెచ్కి దగ్గర పడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా దగ్గరికి వస్తే ఎనర్జీ ఎక్కువ అవుతుంది అనమాట, బికాస్ ఆఫ్ ది రిపల్షన్స్. సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఎనర్జీ పెరుగుతూ పోయింది. మనం కార్బన్ సింగిల్ బాండ్ రొటేట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ స్ట్రక్చర్, అంటే ఏం స్ట్రక్చర్ వరకు పార్షియలీ ఎక్లిప్స్డ్ స్ట్రక్చర్ వస్తే మళ్ళీ మనకి ఎనర్జీ ఇంత ఉంటుంది. ఆ ముందున్నంత ఎక్కువ లేకపోయినా కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది, కానీ పెరిగింది. ముందు ఫస్ట్కు ఉన్నంత ఎనర్జీ ఉండకపోవచ్చు కానీ బట్ హియర్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్. మళ్ళీ మనం తిప్పేసరికి కార్బన్ సింగిల్ బాండ్ మళ్ళీ మనం 180 డిగ్రీకి రొటేట్ చేసేసరికి ఎనర్జీ తగ్గుతూ పోయింది, చాలా లీస్ట్ వస్తుంది. ఎప్పుడైతే CH3 యాంటీ ఇట్లా ఎదురుగా వచ్చేస్తాయి 120 డిగ్రీకి. 180 డిగ్రీకి ఏమైనా మనకి 120 డిగ్రీకి అయితే ఎనర్జీ ఎక్కువ ఉంది, మళ్ళీ 180 డిగ్రీకి వచ్చేసరికి ఏమైంది, CH3 ఆపోజిట్ చాలా దూరం అయింది, రిపల్షన్ తగ్గింది. కాబట్టి మనకేమైంది, ఇక్కడ ఎనర్జీ కూడా తగ్గుతూ పోయింది, ఎనర్జీ మనకి తగ్గింది ఇక్కడ. బికాస్ CH3 బోత్ ఆర్ యాంటీ, దూరంగా ఉన్నాయి కాబట్టి. మళ్ళీ మనం 180 నుంచి 240కి పోయే కొద్దీ మళ్ళీ ఎనర్జీ ఏమవుతుంది, పెరుగుతూ పోతుంది. సో ఇన్ దిస్ వే ఎనర్జీ ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్. నౌ హియర్ యాక్చువల్లీ మనం ఏం గమనించిన, 2 groups are said to be gauche when the dihedral angle between them is 60 degree and in an anti-conformation of the groups are maximum distance apart, the dihedral angle between them being 180 degree. అంటే 60 డిగ్రీ దగ్గర దాన్ని మనం గాష్ అన్నాము, 180 డిగ్రీ మనకి ఫుల్లీ మళ్ళీ ఇక్కడ ఎనర్జీ తగ్గింది, నెక్స్ట్ 300 డిగ్రీ దగ్గర తగ్గుతుంది. మిగతా అన్ని ఎనర్జీస్ మనకి ఎలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. These staggered conformations, they are free of torsional strain and the anti-periplanar conformer is the most stable because the methyl groups are far apart. ఈ యాంటీ గ్రూప్ ఏదైతే ఉందో, యాంటీ అంటే CH3 అన్నిటికంటే దూరంగా ఉన్నాయి, దీనికి స్టెబిలిటీ ఎక్కువ, మోస్ట్ స్టేబుల్. ఈ ఎనర్జీ డయాగ్రామ్స్తో మనకు అర్థమయ్యేది ఏంటంటే దేనికి స్టెబిలిటీ ఎక్కువ, దేనికి తక్కువ. ఎనర్జీ హైగా ఉంటే న్యాచురల్లీ వాటికి స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది, ఎనర్జీ లో ఉందనుకోండి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు CH3 చాలా దూరంగా ఉన్నాయి ఇక్కడ యాంటీ ఫాము. దిస్ ఈజ్ మోర్ స్టేబుల్ వెన్ కంపేర్డ్ టు ది అదర్ కాన్ఫర్మర్స్. సో ఈ గ్రాఫ్ మనకి ఏం తెలియజేస్తుంది, విచ్ ఈజ్ మోర్ స్టేబుల్ అండ్ విచ్ ఈజ్ లెస్ స్టేబుల్, and this stability depends upon the energy. సో మనం ఈ డయాగ్రామ్ బట్టి ఏం తెలుస్తుంది మనకి, ది యాంటీ ఫామ్ ఏదైతే ఉందో ఎక్కడ మనకి CH3 ఆపోజిట్లో ఉంటాయో దే ఆర్ మోర్ స్టేబుల్ వెన్ కంపేర్ టు ది ఎక్లిప్స్డ్ ఫామ్ ఆర్ పార్షియల్ ఎక్లిప్స్డ్ ఫామ్ ఆర్ ది గాష్ ఫామ్. ఏ కాన్ఫర్మేషన్స్తో తీసుకున్నా కూడా ది less energy and more stability is having in the anti-conformation. Now we can explain this, that these staggered conformations are free of torsional strain,
However, the anti-periplanar conformer is the most stable because the methyl groups are far apart. చాలా దూరంగా ఉన్నాయి ఇక్కడ నేను methyl groups. The methyl groups in the gauche conformations are close enough to each other so that the van der Waals forces between them are repulsive. This repulsion caused the gauche conformations to have approximately 0.9 kilocalories per mole. ఇప్పుడు మనము ఎనర్జీస్ చూద్దాం. ఫస్ట్ది ఎంత ఉంది మనకి ఎనర్జీ దీనికి? దట్ ఈస్ ఫుల్లీ ఎక్లిప్స్డ్ ఫామ్కి ఎనర్జీ చూడండి ఎంత ఉంది మనకి, 4.5 kilocalories per mole. Fully eclipsed form is having 4.5 kilocalories. అదే మనకి గౌష్ ఫామ్ అయితే 0.9 kilocalories per mole. నెక్స్ట్ పార్షియలీ ఎక్లిప్స్డ్ అయితే 3.8 kilocalories. ఇది ఫుల్లీ ఎక్లిప్స్డ్ ఉంది కాబట్టి 4.5 kilocalories per mole. ఇది పార్షియలీ ఎక్లిప్స్డ్ CH3Hకి సేమ్ లైన్లో ఉంది కాబట్టి దిస్ ఇస్ 3.8 kilocalories per mole. Again మళ్ళీ మనకి ఇది too low, no energy over here, that is at 180 degrees Celsius. 180 డిగ్రీలో మనకి ఏమొస్తుంది, యాంటీ ఫామ్. చూడండి ఇక్కడ యాంటీ, దీనికి అసలు మనకి ఎనర్జీ లేదు. సో ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ when compared to the other conformers. Now the eclipsed conformation represent the energy maxima in the potential energy diagram. Eclipsed conformations not only have torsional strain, they have the additional van der Waals repulsions arising from either eclipsed methyl groups and hydrogen atoms or between the eclipsed methyl groups. ఇక్కడ ఏమంటారు మనకంటే ఎందుకు వీటికి ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయంటే, ఫుల్లీ ఎక్లిప్స్డ్ దానికైతే మనకేముంది, టార్షనల్ స్ట్రెయిన్ ఒకటి ఉంటుంది, తర్వాత మీథైల్ గ్రూప్ van der Waals రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ పార్షియలీ వాటికి కూడా మనకి టార్షనల్ స్ట్రెయిన్ ఉంటుంది అండ్ ది van der Waals రిపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ మీథైల్ అండ్ హైడ్రోజన్. ఇక్కడేమో మనకి మీథైల్కి మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి, అందుకే ఎనర్జీ ఎక్కువ. వేరస్ హియర్ ఇట్ ఈస్ బిట్వీన్ ది మీథైల్ అండ్ హైడ్రోజన్. ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే ఇప్పుడే నేను చెప్పాను, జస్ట్ మీరు ఒక ఇమాజిన్ చేసుకుంటే చాలు. కార్బన్ సింగిల్ బాండ్ మనం జస్ట్ రొటేట్ చేయాలి. ఇఫ్ మనము ఒక we'll have that stick diagrams also, I will show you. కార్బన్ ఇలా మనం రొటేట్ చేస్తే చాలు, what happens,